ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలో రాత్రి కేదార్ ఇద్దరు కూడా ఆ రౌడీలని పోలీసుల సహాయంతో వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్తారు. ఆ రౌడీలో అంతా ఆ విగ్రహం చుట్టే కూర్చొని ఉంటారు. అది చూసి ఇక ఒక్కసారిగా మెల్లగా అక్కడికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఒకవైపు జగదాత్రి, ఇంకోవైపు కేదార్ టవల్స్ తీసుకొని ఇలా చుట్టేసి ఇంకా ఒకేసారి అందరూ కూడా ఒకేసారి వెనక నుంచి ఆ రౌడీల మీద దాడి చేస్తారు. ఇక వాళ్ళు అరవకుండా నోళ్ళని గట్టిగా మూసేస్తారు. ఇక అలా క్లోజ్ చేసి ఇంకా వాళ్ళని గట్టిగా నలిపేసి కింద పడేస్తారు కొట్టి. వాళ్ళంతా అలా పడిపోతారు. అప్పుడు జగదాత్రి, కేదార్ వాళ్ళు అలాగే అందరు కూడా ఇంకా విగ్రహం దక్కిపోయిందని చెప్పి వాళ్ళకి దొరికిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఈ విగ్రహం ఇప్పుడు ఇది ఎవరు నడిపిస్తారు అని అంటే జగదాత్రి వాళ్ళ వెనకాల ఉంటాడు కదా వాళ్ళ ఇంకొక కొలిక్, అతను నేను తీస్తాను కదా అనేసి ఇక తను ట్రాక్టర్ నడిపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు జగదాత్రి అలాగే కేదార్ అందరు కూడా ఆ ట్రాక్టర్లో విగ్రహం తీసుకొని బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే ఇక్కడేమో యువరాజ్ అలాగే వాళ్ళ బాబాయ్ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ బాబాయ్ వస్తూ కారులో ఇలా అంటాడు, యువరాజ్ ఏంటి నిషి ఇంకా విగ్రహం గురించి గొడవ చేస్తూనే ఉందా, ఇంకా గొడవ చేయటం మానిందా లేదా అని అంటూ అడిగితే, లేదు బాబాయ్ ఇంకా ఎక్కడ మానింది, తను అసలు ఆ గొడవనే వదలట్లేదు అని అంటూ యువరాజ్ అంటాడు. ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ ఇలా అంటాడు, అలా అయితే ఎలా, సరే ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం, కానీ ఇప్పుడు ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, అలాగే డబ్బు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటే, అవును బాబాయ్ వెంటనే ఆ పని పూర్తి చేయాలి మనం అని అక్కడికి వచ్చేస్తారు. అక్కడికి వచ్చేసరికి జగదాత్రి వాళ్ళు ట్రాక్టర్లో విగ్రహం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోతారు. అప్పుడు యువరాజ్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ రౌడీలు పడిపోయి ఉంటారు. వాళ్ళని చూసి యువరాజ్ టెన్షన్ పడుతూ కారులో నుంచి దిగుతాడు. ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ కూడా కారులో నుంచి దిగి ఇద్దరు ఒకేసారి చూసి టెన్షన్ పడుతూ, బాబాయ్ ఏంటి వీళ్ళు అని అంటూ విగ్రహం బాబాయ్ కనిపించట్లేదు అని ఇద్దరు పరిగెత్తుకొని వచ్చేసరికి అక్కడ వాళ్ళంతా కింద పడిపోయి ఉంటారు. వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే యువరాజ్ ఇలా అడుగుతూ ఉంటాడు, ఇక బాబాయ్ అని అంటూ టెన్షన్ పడుతూ, విగ్రహం బాబాయ్ ఎక్కడ పోయింది బాబాయ్, నాకేమీ అర్థం కావట్లేదు అని యువరాజ్ అంటూ ఉంటే, ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ కూడా కంగారు పడుతూ ఇక టెన్షన్ పడుతూ, యువరాజ్ ఏంటివి అని అంటూ టెన్షన్గా చూస్తూ ఉంటాడు అటు ఇటు. అప్పుడే యువరాజ్ ఏమో అక్కడ పడిపోయిన రౌడీని లేపి కొడుతూ ఇలా అంటూ ఉంటాడు, రే చెప్పరా విగ్రహం ఎక్కడ, చెప్పరా ఎవరు తీసుకెళ్ళిపోయారా, ఏమైందిరా అని అడుగుతూ ఉంటే అతనికి చెప్పటం కూడా చేతకాక కొంచెం స్పృహ వచ్చి మళ్ళీ పడిపోతాడు. అప్పుడే యువరాజ్ తల పట్టుకొని, బాబాయ్ విగ్రహం ఏమైంది బాబాయ్ అని అరుస్తూ ఉంటే, ఇక ఒక నిమిషం యువరాజ్ నేను వెళ్ళి లోపల సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి వస్తా అనేసి వాళ్ళ బాబాయ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక యువరాజ్ ఏమో ఇంకా టెన్షన్ పడుతూ ఇక గట్టిగా అరిచేస్తూ ఇంకా చేతుల్ని కొట్టేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు వాళ్ళ బాబాయ్ లోపల నుంచి పరిగెత్తుకొచ్చేసి, యువరాజ్ లోపల సీసీటీవీ ఫుటేజ్ కూడా పనిచేయట్లేదు అని అనేసరికి, అసలు సీసీ కెమెరాలు పనిచేయకపోవటం ఏంటి బాబాయ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎన్ని కోట్లు డబ్బు ఉందో తెలుసా, అది తక్కువ డబ్బు కాదు కదా, ఎన్ని కోట్లు అని అంటూ గట్టిగా అరిచేస్తూ ఉంటాడు. అలా అరుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఆలోచించి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఇక్కడేమో జగదాత్రి వాళ్ళు హ్యాపీగా అది తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు యువరాజ్ వాళ్ళ బాబాయ్, ఫస్ట్ నువ్వు మీనన్కి ఫోన్ చేయి యువరాజ్ అని అంటే, ఇంకా అప్పుడు యువరాజ్ కంగారు పడుతూ ఫోన్ చేస్తే ఏమంటాడో అంటే, ఇంకా ఏం తప్పదు మనం ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్పాలి, వెంటనే ఫోన్ చేయి యువరాజ్ అని అంటే, సరే అని మీనన్కి యువరాజ్ ఫోన్ చేస్తూ గుర్తు తెచ్చుకుంటాడు. ఈసారి ఎలాంటి కంప్లైంట్ చేయకూడదు అనేసి మీనన్ అన్న మాటని గుర్తు తెచ్చుకొని అలాగే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే తను అలా ఫోన్ చేస్తూ ఉంటే ఇక మీనన్ వెంటనే ఇంకా ఫోన్ మాట్లాడతాడు. యువరాజ్ అని అంటే ఇంకా మీనన్తో యువరాజ్ ఇలా అంటాడు, బాయ్ విగ్రహం కనిపించట్లేదు బాయ్ అని అంటే, అప్పుడే సీరియస్గా మీనన్, ఏంటి యువరాజ్ ఏం మాట్లాడుతున్నావు, విగ్రహం కనిపించకపోవటం ఏంటి అని అంటే, మేము ఇక్కడే జాగ్రత్తగానే పెట్టాం, ఎవరో వచ్చి తీసుకెళ్లారో తెలియదు, ఇక్కడ ఉన్న రౌడీలను కూడా కొట్టేసి తీసుకెళ్ళిపోయారు అని అంటూ ఉంటే, ఇలాంటి కంప్లైంట్స్ నాకు ఇవ్వకూడదని నీకు ముందే చెప్పాను కదా యువరాజ్, మళ్ళీ ఇదేంటి అని అంటూ సీరియస్గా అనటంతో అప్పుడే
ఇలా అంటూ ఉంటాడు యువరాజ్. అది కాదు బాయ్ అని అంటే, ఇంకేం చెప్పొద్దు నువ్వు అని అంటే, సరే బాయ్ మీరు కంగారు పడకండి, నేను ఆ విగ్రహం ఎక్కడ ఉన్నా ఆ డబ్బు ఎక్కడున్నా నేను తెస్తాను బాయ్, నన్ను నమ్మండి అని అంటూ యువరాజ్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక మీనన్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే యువరాజ్ గట్టిగా వాళ్ళ బాబాయ్తో అరుస్తూ, ఏంటి బాబాయ్ ఇది అని అంటూ అరుస్తాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు, విగ్రహం ఎక్కడున్నా పట్టుకోవాలి అనేసి. ఆ తర్వాత ఇక్కడేమో మీనన్ అలాగే యువరాజ్ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు కదా. ఇక ఇంటి దగ్గర మరుసటి రోజు ఉదయాన్నే లేచి బయటికి వస్తారు. బయటికి నిషి అలాగే వైజయంతి అందరూ కూడా బయటికి వచ్చేసరికి ఇంటి ముందు ఆ విగ్రహం కనిపిస్తుంది. విగ్రహం చూసిన నిషి అలాగే వైజయంతి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నవ్వుతూ విగ్రహం చూస్తూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరు నవ్వుకుని ఒకరినొకరు చూసుకుని సైగ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మీనన్ అలాగే యువరాజ్ అలాగే వాళ్ళ బాబాయ్ ఇద్దరు నిద్రపోయి ఉంటారు. వీళ్ళంతా చూసి యువరాజ్కి పెళ్ళామంటే ఎంత ప్రేమ, అసలు విగ్రహం తేను అది ఇదని చెప్పిన యువరాజే సర్ప్రైజ్ ఇవ్వాలని నిషికి ఇంకా ఇలా ప్లాన్ చేశారన్నమాట అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అంతా. ఇంకా అప్పుడు నిషి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, యువరాజే తెచ్చాడు అనేసి. ఇక అంతా బయట గందరగోళంగా అనిపిస్తూ ఉండటంతో వాళ్ళ బాబాయ్ బయటికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే బయటికి వచ్చి, ఏంటి మీరంతా ఇలా గుమ్మం దగ్గర నిలబడి ఏం చేస్తున్నారు ఇక్కడ అని అంటూ ఉంటే, ఇంకా అప్పుడే అదిగో చూడండి అని అంటూ చూపించేసరికి విగ్రహం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి విగ్రహం ఇక్కడుందేంటి అని చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉన్నప్పుడే ఇక అప్పుడే అదంతా చూసి షాక్ అయిపోతారు కదా. ఇంకా ఆ రకంగా వాళ్ళ బాబాయ్ బిత్తరపోతాడు. ఇదేంటి విగ్రహం ఎక్కడికి ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు అని కంగారు పడుతూ ఉంటే, ఇంకెవరు యువరాజే తెచ్చాడు, యువరాజ్కి నిషి అంటే ఎంత ప్రేమో అందుకే ఇలా చేశాడు అని చెప్పగానే ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ, లేదు యువరాజ్ తేలేడు అని చెప్తూ ఉంటాడు. లేదు యువరాజే తెచ్చాడు అని అంటే అప్పుడు జగదాత్రి అంటుంది, నిషి ఇంకా ఏంటి చూస్తున్నావు, యువరాజ్ని తీసుకురాపో అని అంటే, సరే అనేసి నిషి ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. యువరాజ్ పడుకొని ఉంటాడు. యువరాజ్ దగ్గరికి వెళ్ళి ఇంకా యువరాజ్ లే అంటూ ఉంటే, ఇక అప్పుడు నిద్ర మత్తులో యువరాజ్ ఇలా అంటూ ఉంటాడు, ఇక విగ్రహం దొరికిందా అని అంటూ ఉంటే, విగ్రహం ఉంది, నాకు తెలుసు ఎక్కడుందో, నాకు తెలిసిపోయింది అని నిషి అంటే ఒక్కసారిగా యువరాజ్ లేచి కూర్చుంటాడు. ఏంటి విగ్రహం ఎక్కడుందో నీకు తెలుసా అని అంటే, యువరాజ్ తెలుసు, నేను అంతా చూశాను కదా, విగ్రహం ఇక్కడే ఉంది అంటే, ఇక్కడ ఎందుకు ఉంటుంది అంటే, నువ్వు మామూలుడివి కాదు యువరాజ్, నేనంటే నీకు ఎంత ప్రేమ, నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ కావాలని చెప్పకుండా ఇలా చేస్తున్నావు కదా నువ్వు అంటే, లేదు నాకు విగ్రహం ఎక్కడుందో నిజంగా తెలీదు అని యువరాజ్ ఫాస్ట్గా బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు. ఇక విగ్రహం చూసి షాక్ అయిపోతాడు. టెన్షన్గా కోపంగా కిందకి వచ్చేసి అలా నిలబడి విగ్రహం వైపే చూస్తూ ఇలా అంటూ ఉంటాడు, ఏంటిది విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది అని కంగారు పడుతూ ఉంటే, అప్పుడే కాచి అలాగే బూచి ఇద్దరు ఉంటారు కదా అక్కడే. ఫస్ట్లో బూచి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, బామ్మర్ది నాకు తెలుసు నువ్వు ఇలా ఇంత సెటప్ చేసావంటే, మా చెల్లమ్మ అంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలిసిపోతుంది, లోపల ఇంత ప్రేమ ఇంత రొమాంటిక్ దాచిపెట్టుకొని నువ్వు ఇలా చేస్తున్నావు అంటే మామూలుడివి కాదు అని మాట్లాడుతూ ఉంటే, ఇక అప్పుడే లేదు ఇదంతా నేను చేయలేదు, నాకు తెలియదు, నేను తీసుకురాలేదు అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే లేదు నువ్వు ఎంత ప్రేమనో, అబ్బో ఇదేదో ముందే చెప్తే నేను కూడా ఏమన్నా ప్లాన్ చేసేవన్నీ కదా అని బూచి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే యువరాజ్ ఇలా బూచిని దగ్గరికి తీసుకొని కోపంగా ఇలా అరుస్తాడు, చూడు ఇంకొకసారి నోరు విప్పావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని గట్టిగా అరుస్తాడు. అలా వచ్చేసరికి ఇక అప్పుడే కాచు మొహం చూసి ఊరుకుంటున్నా, లేదంటే ఇప్పటికి చంపి పాతరేసావని అని అంటే, ఇంక అప్పుడు బూచి సైలెంట్ అయిపోతాడు. ఇక అప్పుడే ఇలా గట్టిగా వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు యువరాజ్, ఈ విగ్రహం నేను తేలేదు నమ్మండి అని ఉంటే, అప్పుడు ఇంకా ఎందుకు యువరాజ్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతావు, నిషి అంటే నీకు ఎంత ప్రేమ మాకు తెలిసిపోయింది, నిషి కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా అని వాళ్ళ అమ్మ కూడా అంటుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, పూజ చేయాలి, ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, పదండి అని జగదాత్రి అంటుంది. అలా అనేసరికి, లేదు నిషి నేను తేలేదు, అయినా ఈ విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేయటానికి కుదరదు, వద్దు అని యువరాజ్ అంటాడు. ఇక అయినా సరే వినిపించుకోకుండా అందరూ రెడీ అవ్వటానికి లోపలికి వెళ్ళిపోతారు. బూచి అక్కడే ఉంటే బూచిని పట్టుకొని యువరాజ్ ఇలా అంటాడు,
బూచి అని అంటూ బావగారు ఒకసారి ప్లీజ్ నా మాట విని ఇంట్లో వాళ్ళందరికీ ఈ విగ్రహం పెట్టొద్దని నువ్వన్నా చెప్పవా, వాళ్ళతో ఏదో రకంగా చెప్పవా ప్లీజ్ అని అంటూ యువరాజ్ గడ్డం పెట్టుకొని బతిమాలుతూ ఉంటే బూచి అంటాడు, అందితే కాలు అందకు పొత్తు జుట్టు, ఇందాక నన్ను మీరు ఎట్లా తిట్టినారు, నేను అస్సలు చెప్పను అని అంటూ ఇంకా అలా కామెడీ చేసేస్తూ వెళ్ళిపోతాడు బూచి అక్కడి నుంచి. అప్పుడు యువరాజ్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఎలా బాబాయ్ అంటే నాకు అదే అర్థం కావట్లేదు అనేసి ఆ విగ్రహం గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత విగ్రహాన్ని మనం ఎలాగైనా మాయం చేయాలి బాబాయ్ ఇక్కడ నుంచి అని అనుకుంటారు. సరే అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత అందరూ రెడీ అయిపోయి అక్కడ పూజ చేయటానికి వెళ్తారు. అలా వెళ్ళిన యువరాజ్ అక్కడ కనిపించడు. ఇక్కడేమో జగదాత్రి అలాగే కేదార్ ఇద్దరు ఉంటారు గదిలో. ఇంకా అప్పుడు జగదాత్రి అందంగా తయారవుతుంది. కేదార్ అలా సడన్గా గదిలోకి వచ్చి జగదాత్రిని చూసి ఒక్కసారిగా అక్కడే నిలబడి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు జగదాత్రి అలాగే చూస్తూ ఇంక సడన్గా కేదార్ వైపు చూస్తూ ఏంటి కేదార్ అని అంటూ ఉంటే అప్పుడే కేదార్ దగ్గరగా వద్దామనుకుంటాడు. కానీ జగదాత్రిని రప్పించుకోవాలని చెప్పి అమ్మ అని చెప్పి ఇలా హార్ట్ అటాక్ వచ్చినట్టుగా కింద పడబోతాడు. అప్పుడే జగదాత్రి ఏంటి కేదార్ అని పరిగెత్తుకొని వెళ్ళిపోయి కేదార్ని పట్టుకుంటుంది. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇలా అంటాడు కేదార్, ఏం తింటూ పెరిగావు దాత్రి, అందం తింటూ పెరిగావా, ఇంత అందంగా ఉన్నావేంటి అని అంటూ ఉంటే చాలే ఇక అక్కడ పూజకి సమయం అవుతుంది పద అని అంటూ జగదాత్రి అంటే కేదార్ అంటాడు, నో నేను వెళ్ళను, ఇప్పుడు నీతోనే ఉంటాను అంటే అలా కుదరదని చెప్తున్నాను కదా పద అని అంటూ జగదాత్రి అంటే ఇంకా రాదాత్రి ఇలా రా అని కూర్చోబెట్టి తన కళ్ళకున్న కాటుకొని తీసి అరికాలుకి దిష్టి చుక్క పెడతాడు. చాలా ప్రేమగా తనని చూసుకుంటూ చాలా ప్రేమగా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. తనలా మాట్లాడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ప్రేమను చూస్తూ అలాగే ఇద్దరు చాలాసేపు ఉంటారు. ఇక బయట నుంచి కౌశికి గట్టిగా పిలుస్తుంది, కేదార్ జగదాత్రి తొందరగా రండి అని అంటూ పిలవగానే వస్తున్నా వదిన ఆ జగదాత్రి కేదార్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళు అలా చాలా సంతోషంగా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిషి ఉంటుంది. నిషి ఎక్కడ యువరాజ్ అని అంటూ జగదాత్రి అంటే ఏమో తెలియదు అంటే కౌశికి అంటుంది, తొందరగా పిలువు పూజకి సమయం అవుతుంది, ప్రాణ ప్రతిష్ఠ చేయాలి అంటే సరే నేను ఇప్పుడే ఫోన్ చేస్తా అనేసి నిషి బయటికి వెళ్ళి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే ఇక యువరాజ్ వాళ్ళ పాప ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక నిషి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయకుండా టెన్షన్ పడుతూ ఉంటే ఇంకొకసారి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి ఎక్కడికి పోయావు, నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామో తెలుసా అని అంటూ గట్టిగా అరిచేస్తూ ఇక్కడ పూజ చేయాలి తొందరగా రా అంటే ఆ విగ్రహం అలా పెట్టడం నాకు ఇష్టం లేదు, వద్దు వద్దు అని అంటూ యువరాజ్ గట్టిగా అరుస్తూ వాదిస్తూ ఉంటాడు. ఇక నిషి ఇదంతా చాలే, నువ్వు కావాలని ఓవరాక్షన్ చేస్తున్నావు, తొందరగా వచ్చాయని అంటూ తను అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.